హలో గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే వ్లాగ్స్. ఏంటి ఈ ఆకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఆకులు చాలా హెల్త్కి మంచిది. ఇది మనం పిచ్చి పిచ్చి చెట్లు, పిచ్చి పిచ్చి ఆకులు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ కోసిస్తూ ఉంటాము. కానీ దీని వాల్యూ నాకు ఈ మధ్య తెలిసింది. అసలు నిజంగా ఈ ఆకు విలువ ఇంత ఉందా, దీనిని నిన్నాళ్ళు ఇంత వేస్ట్ చేస్తానా అనిపించింది. మా పెరట్లో అయితే ఇది చాలా ఉన్నాయి. నేను దీన్ని ఇప్పటివరకు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసేసి పీకేసి పడేసేదాన్ని. దీని వాల్యూ ఏంటో నాకు తెలియలేదు. కానీ నేను కొన్ని వీడియోస్ చూస్తుంటే తెలిసింది. ఈ ఆకు పేరు వచ్చేసి గుంటగరగరాకు. ఈ ఆకు చాలా మంచిదట, హెల్త్కి మంచిది, అలాగే మన హెయిర్కి కూడా చాలా మంచిది. దాంతో అయితే నేను ఈవేళ పప్పు చేద్దామని అయితే ముందు ఒలుస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ వేళన్నీ కూడా కొంచెం హెల్తీగానే చేద్దామని ప్రిపేర్ అయ్యాను. మా వారు అయితే ఆకలిని అన్నారు అప్పటికప్పుడు సడన్గాను. ఇంట్లో కొంచెం పల్లీలు ఉంటే దాంట్లో ఒక టమాటా ఉల్లిపాయ వేసి అలా ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇంకా అప్పుడు మార్నింగ్ మా వారికి ఇచ్చేసాను. ఆయన 6:30కి అయితే చేసి వెళ్ళిపోయారు. నేనైతే 7:30కి టిఫిన్ చేస్తున్నాను. సేమియా ఉప్మా చేయమని అడిగింది పిల్ల. ఇంక దానికోసం అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను అన్నమాట. పక్కన అయితే పాలు వచ్చాయి, పాలు పెట్టాను. సేమియా ఉప్మా అంటే మా పిల్లకి చాలా ఇష్టము. ఇది రోస్టెడ్ సేమియా ఉంటుంది, మామూలు సేమియా ఉంటుంది. నేనైతే ఇప్పుడు రోస్టెడ్ తీసుకుంటాను, కానీ ఈసారి మామూలు తెచ్చారు. కొంచెము ఏదోలా ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ ఇంకా మా వారు చేస్తారు, మాకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక సేమియా ఉప్మా అయిపోయింది. తినేసి ఇంకా కొంచెంసేపు అలా కూర్చున్నాం, టీవీ చూసాము. నెక్స్ట్ అయితే మేమైతే మహాభారతం మొత్తం చూస్తాము, డైలీ చూస్తాం మహాభారతం ఎపిసోడ్స్ అన్నీ కూడాను. ఆ ఎపిసోడ్స్ ఈవేళతో కంప్లీట్ అయ్యాయి అనమాట. 2 months నుంచి చూస్తున్నాం మహాభారతం ఎపిసోడ్స్ డైలీ 4 episodes చూస్తాము. అలా 200 episodes ఈవేళతో కంప్లీట్ అయ్యాయి. మధ్యలో కొన్ని డేస్ కట్ అయినా కవర్ అయిపోయాయి అనమాట. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మహాభారతం ఎపిసోడ్స్ కంపల్సరీ చూడవలసిందే, పిల్లలకైతే చూపించవలసిందే. ఎందుకంటే మనకి ఎంత జ్ఞానోదయం అవుతుందంటే ఆ ఎపిసోడ్స్ అన్నీ చూస్తేను. పిల్లలు కూడా మొత్తం పేర్లు, మా పిల్లలు ఇద్దరు కూడా చెప్పేస్తారు పేర్లు అన్నీ. పిల్లాడైతే లాస్ట్ ఎపిసోడ్స్ మిస్ అయిపోయాడు, కానీ పిల్ల అయితే అన్ని ఎపిసోడ్స్ చూసింది. ఇంకైతే మనం వంటలోకి వచ్చేద్దాము. ఈ వేళ వచ్చేసి వంకాయ కొత్తిమీర కారం కూర వండుతున్నాను. దానికోసం వంకాయలు కట్ చేసుకుని నూనెలో వేయించేసుకున్నాను. అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని అలా పక్కన స్టవ్ మీద అయితే ఉంచామన్నమాట. వంకాయ కొత్తిమీర కారం అంటే ఏం కావాలి, కొత్తిమీర కావాలి కదా. కొత్తిమీరని అయితే ఫస్ట్ కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని దాన్ని అయితే మిక్సీ జార్లో వేయాలి. ఇది కూర కూడా ఎందుకు చేస్తున్నానంటే కొత్తిమీర బాగా పాడైపోతుంది. ఇంకా 2 days అయితే పాడైపోతుందని ఇంకా దీన్ని అయితే ఇలా చేసేస్తున్నాను. నీట్గా వాష్ చేసుకుని చిల్లిగిన్నెలో వేసుకున్నామంటే ప్లేట్లో నీళ్ళని కిందకు వచ్చేస్తాయి అనమాట, వేస్ట్ వాటర్. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, ఉప్పు వేసుకుని దీన్ని పేస్ట్లా చేసుకుంటాము. ఈ కూరలో కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మా నాన్నమ్మ గారు అయితే మాకు చింతపండు వేసి అలవాటు చేస్తారు. ఇంకా మాకు చింతపండు అలవాటు అయిపోయింది. మా వారి సైడ్ అయితే నాకు తెలీదు, ఎప్పుడు అంటే ఆ వంటలు ఎప్పుడు నేను చేయలేదు కాబట్టి నాకు తెలియదు. నాకు తెలిసిన వంటలు అయితే నేను చేస్తూ ఉంటాను. మా ఆడపడుచు వాళ్ళు కూడా చింతపండు వేసుకోరట, కానీ మా వారికి కూడా కొంచెం పులుపు అంటే ఇష్టం కాబట్టి సరిపోయింది, మేము వేసుకుంటాము. అంటే ఆప్షన్ అని చెప్తున్నాను, మీ ఇష్టం అని. ఇంకా దీన్ని అయితే మిక్సీ తిప్పేయాలన్నమాట. వంకాయలు అయితే బాగా మెత్తగా అవ్వాలి, మెత్తగా అయ్యే వరకు అయితే ఉంచాలి. ఇంకా పేస్ట్లా చేసేసుకోవాలి. చూడండి, నేనైతే మహాభారతం గురించి ఇప్పుడు మధ్యలో ఆపేసాను కదా. యాక్చువల్గా మహాభారతం ఎపిసోడ్స్ని హాట్స్టార్లో వస్తున్నాయి, కంటిన్యూ చేయండి, పిల్లలందరికీ కూడా చూపించండి, బాగుంది. ఇంకా కూర వచ్చేసేసరికి ఇంకోండి పైన కొంచెం మూత పెట్టామనుకోండి వాటర్ పోసి, ఇది బాగా గుమ్మన అయిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది ఫాస్ట్గాను. తర్వాత అందులో కొంచెం ఈ మనం కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఇది బాగా వేసేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఒకవేళ దీంట్లోకి మీరు కాంబినేషన్ కింద ముద్దపప్పు వండుకున్నారనుకోండి, పప్పులోకి కూడా కొంచెం కొత్తిమీర కారం పక్కకు పెట్టుకోవచ్చు. ఇదే కొంచెం తీసి పక్కన పెట్టుకుని ముద్దపప్పులోకి నంచుకుని తినొచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా వచ్చేద్దామని మర్చిపోయాను. ఇంకెలాగ ఈ గుంటగరగరాకు కోసారు కదా, దీన్నే పప్పు కింద చేసేద్దామని ఇంక ఇలా చేశాను అనమాట. ఈ కూర అయితే కొత్తిమీర వేసాక ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. కూర అయితే చాలా బాగుంటుంది. మీకు ప్రాసెస్ నేను కొంచెం ఈజీగా నాకు షార్ట్లో కూడా పెడతాను, మీకు కొంచెం ప్రాసెస్ కూడా తెలుస్తుంది అనమాట. గుంటగరగరాకుతో పప్పు చేస్తున్నాను, పెసరపప్పుతోనే చేస్తున్నాను. పెసరపప్పుతో అయితే కమ్మగా ఉంటుంది కాబట్టి పెసరపప్పుతో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలో పప్పు పోసుకుంటాము. ఇప్పుడు మాకు సరిపడినంత ఒక చిన్న ప్యాకెట్ సరిపోతుంది, నాకు, మా వారికి, మా పిల్లకిని. కాబట్టి నేను ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతుందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అలా యాడ్ చేసుకోవచ్చు.
పప్పు పోసుకుని పప్పు నీట్గా వాష్ చేసుకోవాలి. పప్పును అయితే నీట్గా 1 or 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ అయితే పోసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్ పెట్టుకోవాలంటే మాత్రం ఆకు బాగా పేస్ట్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది, బాగోదు. అంత తినేటప్పుడు టేస్ట్ ఉండదు. ఎందుకంటే పెసరపప్పు 2 విజిల్స్కి ఇంకా పేస్ట్ అయిపోతుంది కదా, బాగోదు. ఇలా స్టవ్ మీద పెట్టి వదిలేసారంటే కొంచెము పప్పు కొంచెం బద్దలా ఉండి తినడానికి అయితే కొంచెం బాగుంటుంది. అంటే మరీ మనం అంత పేస్ట్లో వండుకోకుండా ఉంటే ఆకు బాగుంటుంది అనమాట. తినడానికి కొంచెం వీలుగా ఉండేలా వండుకోవాలి. ఇందులో అయితే మనము పప్పులో కొంచెం పసుపు అయితే వేసుకుంటాము. నాకైతే బై మిస్టేక్ ఎక్కువ పసుపు పడిపోయింది. ఇంకా తీద్దామని కూడా నేను మర్చిపోయాను. మళ్ళీ మీరు అంటారేమో పసుపు ఎక్కువ వేస్తానని. పసుపు ఎక్కువ పడిపోయింది. పిల్ల కింద నుంచి ఏడిపించేస్తుంది. కింద నుంచి అది కావాలి ఇది కావాలని నాకు ఏడిపిస్తుంది నన్ను. ఇంకా దాని ఇదిలో పడి నేను పసుపు ఎక్కువ వేస్తాను, దాంతోనే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ అయితే ఇంకొన్ని మూత పెట్టేసాను కదా, దాంట్లో అయితే పప్పు కొంచెం ఉడికాక ఒక 50% ఉడికింది. పప్పు ఉడికాక నేనైతే ఈ ఆకుని వేసేస్తున్నాను. ఈ ఆకుని 3 times ఉప్పులో వాష్ చేసుకున్నాను, సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నాక అప్పుడైతే నేను తీసుకుంటున్నాను అనమాట. దీన్ని ఏంటంటే మామూలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం మామూలుగా చేతితో తీసిన వచ్చేస్తుంది. ఒక పచ్చిమిర్చి వేసుకుని మీ కారానికి తగ్గట్టు దీన్ని ఇలా మెదిపేసుకుని ఇలా ఉంచుకుంటే పప్పు ఉడికిపోతుంది, ఆకు ఉడికిపోతుంది. పప్పు కొంచెం బద్దలా ఉంటేనే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ ఆకు ఏంటంటే చప్పగా ఉంటుంది. ఇప్పుడు గోంగూర అనుకోండి పుల్లగా ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క ఆకులో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఈ ఆకుకి రుచి ఏమి ఉండదు కాబట్టి మనమైతే చింతపండు వేసుకోవాలి. అదేనా మీకు ఆప్షన్, నేనైతే వేస్తాను. కొంచెం చింతపండు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ అలా కొంచెం మూత పెట్టేసి కొంచెం వాటర్ పోసుకుని వదిలేస్తాను అనమాట. పప్పు అయితే రెడీ అయిపోతుంది, కొంచెం మెత్తగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే పప్పులోకి అయితే పోపు వేసుకుంటున్నాను. ఇందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ టేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. అందులోకి మా వాళ్ళకి వెల్లుల్లిపాయ టేస్ట్ నచ్చదు, అందుకని నేను ఇంగు పప్పు వేసాను. చాలా బాగుంటుంది పప్పు కూడాను. ఒకసారి నెయ్యి వేసుకుని ఇందులో ఏమైనా వడియాలు నంచుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇందాక నన్ను స్నాక్స్ ఇచ్చే వరకు పీకిందనమాట. స్నాక్స్ ఇచ్చాక కూర్చొని టీవీ చూస్తుంది. మహాభారత ఎపిసోడ్స్ చూస్తుంది పిల్లలందరికీ కూడా కొన్ని మనం కొంచెము మన కల్చర్ గురించి వాటి గురించి చెప్పాలండి, కంపల్సరీ చెప్పాలి. యుద్ధాలు అవి ఎందుకు జరిగాయి, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చెప్తేనే వాళ్ళకి ఫ్యూచర్లో ఒక అవగాహన ఉంటుంది. ఇలా చేశారు అని, కాబట్టి కంపల్సరీ చెప్పాలి. అందుకని పిల్లకి దగ్గరుండి చూపిస్తున్నాను. వీళ్ళు కూడా యాక్టివ్గానే చూస్తారు. చాలా బాగా చూస్తుంది పిల్ల అయితేను. అన్ని పేర్లు చెప్తుంది. ఒకరోజు నేను కూర్చోబెట్టి పేర్లన్నీ కూడా చెప్పిస్తాను పిల్ల చేత. నెక్స్ట్ అయితే హెయిర్ కట్ మొన్న కొంచెం సరిగ్గా అవ్వలేదని మళ్ళీ చేయించాను అనమాట. ఇప్పుడు బాగుంది కొంచెం ఫేసు. ఇంకా నైట్ అయితే ఈ ఆకుకూరతోనే పప్పు పెడుతున్నాను. మార్నింగ్ మధ్యాహ్నం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, గుర్తులేదు. ఇంకా నైట్ అయితే వీడియో తీస్తున్నాను. పప్పు ఎలా ఉందంటే పప్పు చాలా బాగుందని చెప్తుంది. ఇది అన్నం తినిపించడానికి, అన్నం తిన్నప్పుడు అయితే చాలా ఏడుస్తుంది. నాకు అన్నం తినిపించడం అంటే చిరాకు వచ్చేస్తుంది దీనికైతేను. నోట్లో ఒక 3 ముద్దల తర్వాత ఇంక వాంతులు చేసుకుంటుంది కావాలని బలవంతంగాను. అంటే ఇంక నేను పెట్టడం ఆపేస్తానని దానికి అదే వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఆపచిల్లు తెస్తున్నారా నీకు? ఎక్కువ ఐస్ క్రీమ్సా? ఏమన్నావు? చెరుకు ఐస్ క్రీమా? చెరుకు ఐస్ క్రీమ్స్ ఉంటాయా? పప్పు ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయా? తినచ్చా? మరి నవ్వులే, గుమ్ము నవ్వులే. నువ్వు నవ్వులేసావనుకో అప్పుడు తెప్పిస్తాను. నువ్వు తినేస్తావు కదా ఫాస్ట్గా. అలా వెనక్కి వెళ్ళి కొంచెం. తప్పు. ఎక్కడికి డాన్స్ చేస్తావా? అలా డాన్స్ చెయ్యాలా? చెయ్యి. దా, నువ్వు ఎగిరితే మళ్ళీ నీకు దగ్గొచ్చేస్తుంది. అబ్బా,
పప్పు ఎలా ఉంది? సూపర్ ఉందా? నీకు నచ్చిందా? మళ్ళీ చేయమంటావా? పడుకో అయితే. గుడ్ నైట్ చెప్పి అందరికి బాయ్ చెప్పి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు కనుక మా వీడియోకి నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.